డాన్సర్ కొరియోగ్రాఫర్ పండు మాస్టర్కు యాక్సిడెంట్ జరిగింది. అర్ధరాత్రి విశాఖపట్నం జిల్లా ఆనందపురం సమీపంలోని జాతీయ రహదారిపై అర్ధరాత్రి ఆగి ఉన్నటువంటి పండు మాస్టర్ కారును వెనుక నుంచి అతివేగంగా వచ్చినటువంటి ఒక కోళ్ల వ్యాను ఢీకొంది. అయితే నిన్న విశాఖపట్నం పరిధిలోని తగరపు వలస ప్రాంతంలో అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా అక్కడ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కోసం పండు మాస్టర్ అక్కడికి వెళ్ళారు. పండు మాస్టర్తో పాటు కొంతమంది డ్యాన్సర్లు కూడా అక్కడికి వెళ్ళారు. ఆ ఈవెంట్ ముగించుకొని మళ్ళీ తిరిగి వస్తున్న క్రమంలో పండు మాస్టర్ కారు విశాఖపట్నం ఆనందపురం సమీపంలో జాతీయ రహదారిపై ఆ కారులో ఉన్నటువంటి ఒక డ్యాన్సర్కు తీవ్ర అస్వస్థత గురి కావడంతో కారు అక్కడ ఆపి పండు మాస్టర్ బయటకు వచ్చి కారు వెనుక నిలబడుతున్న సందర్భంలో అదే సమయంలో వెనుక నుంచి వచ్చినటువంటి ఒక కోళ్ల వ్యాను అతివేగంగా పండు మాస్టర్ను ఢీకొంది. పండు మాస్టర్ కారు అట్లాగే కోళ్ల వ్యాన్ ఏదైతే ఉందో ఈ రెండు వెహికల్ల మధ్యలో ఆయన ఇరుక్కున్నట్టుగా తెలుస్తూ ఉంది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు డ్రైవర్ని అదుపులోకి తీసుకొని ఆ వెహికల్ను స్టేషన్ తరలించారు. అట్లాగే అదే సమయంలో అంబులెన్స్లో పండు మాస్టర్ను హాస్పిటల్కి తరలించారు విశాఖపట్నంలో. సో విశాఖపట్నంలో హాస్పిటల్లో ప్రస్తుతం ట్రీట్మెంట్ అయితే నడుస్తూ ఉంది. అయితే ఈ ప్రమాదంలో అతివేగంగా వచ్చి కోళ్ల వ్యాను పండు మాస్టర్ను ఢీకోవడంతో పండు మాస్టర్ కాళ్ళు ఏవైతే ఉంటాయో కాళ్లకు తీవ్ర గాయాలైనట్టు తెలుస్తూ ఉంది. ప్రస్తుతం ఆయన పరిస్థితి క్రిటికల్గానే ఉన్నట్లు మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. పండు మాస్టర్కు యాక్సిడెంట్ కావడంతో ఆయన అభిమానులు కావచ్చు, ఆయన సన్నిహితులు కావచ్చు పెద్ద ఎత్తున హాస్పిటల్ దగ్గరికి వచ్చి అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మొత్తానికైతే ఢీ షోల ద్వారా తన డ్యాన్సు ద్వారా ఢీ షోల ద్వారా ఈటీవీలో ప్రసారం అయ్యే వివిధ షోల ద్వారా ఇతర ఈవెంట్లలో డ్యాన్స్ మాస్టర్గా కొరియోగ్రాఫర్గా పండు మాస్టర్కు విశేషమైన ఆదరణ ఉంది. ఆయనకు అభిమానించే ప్రేక్షకులు చాలామంది ఉన్నారు. సో ఎప్పుడైతే ఈ వార్త బయటకు వచ్చిందో అందరిలో ఒక ఆందోళన అయితే కనిపిస్తూ ఉన్నది. పండు మాస్టర్కి ఏం జరిగింది అనే ఆందోళన అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికైనా ట్రీట్మెంట్ అయితే కొనసాగుతుంది. విశాఖపట్నంలోని హాస్పిటల్కు తరలించి అక్కడ ట్రీట్మెంట్ అందజేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతానికి ఆయన ప్రాణాలకేం ముప్పు ఉండకపోవచ్చు, కానీ ఆయన కాళ్ళకు మాత్రం బాగా డ్యామేజ్ జరిగింది. భారీగా రక్తం కూడా పోయినట్టు తెలుస్తూ ఉంది. మనకు అక్కడ ఉన్నటువంటి కొంతమంది చెప్తా ఉన్నారు. సో మొత్తానికి పండు మాస్టర్ కారును రోడ్డుపై నిలిపినటువంటి పండు మాస్టర్ కారును అతివేగంగా వచ్చినటువంటి కోళ్ల వ్యాను ఢీకోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి? అతివేగమే కారణమా? డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడా? సో నిజంగా ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందా, అసలు అనుకోకుండా జరిగిందా, ప్రమాదవశాత్తు జరిగిందా అనే దాని మీద పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని ఆ డ్రైవర్ను విచారిస్తూ ఉన్నారు. ఆ బండిని సీజ్ చేశారు. సో మొత్తానికైతే ఒక ప్రమాదం జాతీయ రహదారిపై నేషనల్ హైవే మీద విశాఖపట్నం ఆనందపురం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి గల కారణాల మీద పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. అంటే డీ ఫేమ్ శ్రీదేవి డ్రామా కంపెనీ జబర్దస్త్ పండు మాస్టర్ గారికి నేను రాత్రి ఈవెంట్ చేసి వస్తుండగా యాక్సిడెంట్ అయింది. ఆ విషయం తెలియగానే పరమశుద్ధామని వచ్చాను. వచ్చి డాక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. డాక్టర్ గారు ఏమన్నారంటే కొద్దిగా కాలు వెళ్ళు కొద్దిగా డ్యామేజ్ అయ్యాయి, వెన్నుముక కింద భాగంలో డిస్లోకేట్ అయ్యింది, అది సెట్ చేస్తాం ఈరోజు, మిగతా రిపోర్ట్స్ తీసుకొని ఆ సిచ్యువేషన్ ప్రకారం సర్జరీకి వెళ్తాము, ప్రమాదం ఏమీ లేదు, ఆందోళన పడాల్సిన అవసరం ఏమీ లేదు, ప్రమాదం అయితే ఏమీ లేదని చెప్పడం జరిగింది. ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆ భగవంతుడి ఆశీస్సులతో తను క్షేమంగానే బయటకు వస్తారని మేము నమ్ముతున్నాం. ఇప్పుడు ఎమ్మెల్సీ తీసుకోవడానికి డిపార్ట్మెంట్ నుంచి వచ్చారండి. ఆ ఎమ్మెల్సీ చేయించడం పక్కనే ఉన్నాను నేను. పండుకి కారులో కూర్చున్నప్పుడు వామిటింగ్ సెన్సేషన్ వచ్చి పక్కన ఆపారట. వామిటింగ్ వచ్చినట్టుంది, ఒకసారి పక్కకు కారు తీయమంటే బాగా లెఫ్ట్లో పక్కకి తీసి తను వామిటింగ్ చేసుకుందానికి సిద్ధమైతే ఈ కోళ్ళు ట్రాన్స్ఫర్ చేసే వెహికల్ ఉందండి, కోళ్ళ ఫామ్కి సంబంధించిన వెహికల్ వచ్చి హెవీ స్పీడ్లో వచ్చి కొట్టడం వల్ల ఏ కారులోంచి తనైతే దిగాడో ఆ కారే ఆయన మీదకి ఎక్కిసిందండి. ఆయన కాలు మీదకి ఎక్కడం వల్ల 2 కాళ్ళు డ్యామేజ్ అయ్యాయి. అది నాకు ఐడియా లేదు, నేను స్పాట్లో లేను. అంటే పండు మాస్టర్ ఒక్కరికి